ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. నా పేరు వలి. ఇరాన్ ఇజ్రాయెల్ వార్తో పశ్చిమాసియా అట్టుడికిపోతుంది. ఇప్పుడే ఒక తాజా సమాచారం, లేటెస్ట్ బ్రేకింగ్ న్యూస్. నెతన్యాహు కార్యాలయం, ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం మీద దాడి చేశాం, ఆ దేశానికి సంబంధించిన ఎయిర్ ఫోర్స్ కార్యాలయం మీద కూడా మేము దాడి చేశామని చెప్పి చాలా స్పష్టంగా ఇరాన్కి సంబంధించి ఈ రెవల్యూషనరీ కోర్ గార్డ్ ఏదైతే ఉందో చాలా స్పష్టంగా ఒక ప్రకటన చేసింది. ఈ యుద్ధం చేస్తున్నటువంటి ఇరాన్కి సంబంధించిన భద్రతా బలగాలు ఐఆర్జీసీ కీలకమైనటువంటి ప్రకటన, మేము అక్కడ ఇజ్రాయిల్లో ఉన్నటువంటి ఆ ప్రధాని నెతన్యాహు కార్యాలయాన్ని టార్గెట్ చేశాము, ధ్వంసం చేశామని చెప్పి ఓ ప్రకటన ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. సో మనం 2-3 రోజులుగా చూస్తూ ఉన్నాం ఎంత తీవ్రస్థాయి అక్కడ ఉద్రిక్త పరిస్థితులు, ఘర్షణ పూరితమైనటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయో. నిజంగా భయాందోళన కలుగుతుంది. మన దేశ ప్రధాని మోదీ గారు కావచ్చు, ఇంకా చాలామంది ప్రముఖులు, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పలు దేశాల అధినేతలు కూడా భయపడతా ఉన్నారు. అసలు పశ్చిమాసియా ఎటువైపు పోతుందో ఎవరికి అర్థం కావట్లేదు. ఇదేమైనా మూడో ప్రపంచానికి, యుద్ధానికి ఏమైనా దారి తీసే అవకాశం ఉందా అని చెప్పి వాళ్ళలో ఆందోళన కలుగుతుంది. ఎప్పుడైతే ఖమేనీ మృతి వార్త బయటకు వచ్చిందో, ఎప్పుడైతే అక్కడ ఇరాన్లో ఉన్నటువంటి షియా ముస్లింలు అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు. అక్కడ ఇరాన్లోనే కాదు, పలు దేశాల్లో ఉన్నటువంటి షియా కమ్యూనిటీ ముస్లిమ్స్ అందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి ఆందోళన చేస్తున్నారు, తమ నిరసన వ్యక్తం చేస్తూ ఉన్నారు. డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్తో కలిసి పెద్ద ఎత్తున దాడులు చేశారు. వాళ్ళు దాడులు చేయడానికి కారణం ఏంటి? ఇరాను అణు పరీక్షలు చేస్తూ ఉంది, అణువాయుధాలు కలిగి ఉంది, అదొక ఉగ్రవాదుల్ని పెంచి పోషించినటువంటి దేశం, అత్యంత చెడ్డ దేశం. ఖమేనీ లాంటి వాడు, అలాంటి నియంత ప్రపంచంలోనే ఎక్కడ లేడు. ఆ దేశం నుంచి అమెరికా కూడా ముప్పు ఉంది కాబట్టి మేము దాడి చేస్తున్నామని చెప్పి పెద్ద ఎత్తున దాడి చేసి ఖమేనీని అంతమొందించినట్టు పరిస్థితుంది. ఖమేనీ అనుచరులు ఎవరైతే ఉన్నారో అక్కడ ఆ దేశ రక్షణ మంత్రులు కూడా నేల కొరిగినటువంటి పరిస్థితి ఉంది. సో ఇక అక్కడ ఇరాన్లో ప్రస్తుత పరిస్థితి ఏ విధంగా ఉందంటే, మేము ఎట్టి పరిస్థితుల్లో మా సత్తా ఏంటో చూపిస్తా ఉన్నట్టుగా అక్కడ పెద్ద ఎత్తున క్షిపణి దాడులు చేస్తూ ఉన్నారు, డ్రోన్ల సాయంతో దాడులు చేస్తూ ఉన్నారు. అరబ్ కంట్రీస్ మీద కూడా అమెరికా ఎయిర్ బేస్ క్యాంప్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద దాడికి పాల్పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు లేటెస్ట్గా అందుతున్నటువంటి సమాచారం, ఇరాన్లో ఈ యుద్ధం వల్ల, ఇప్పుడు 2-3 రోజులుగా జరిగినటువంటి యుద్ధం వల్ల 555 మంది చనిపోయారు. ఇంకా అంటే అధికారిక సమాచారమే, ఇంకా అనధికారికంగా వేలల్లో ఉండొచ్చు. సో అలాంటి ఒక భయం గొలిపే వాతావరణం కనిపిస్తుంది. ఇప్పుడు ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు కార్యాలయం మీద దాడి చేశారండి. ఇంకా అప్డేట్స్ రావాల్సి ఉంది. నెతన్యాహుకి ఏమైనా ఉందా, ఆ కార్యాలయంలో ఆ టైంలో ఆయన ఉన్నాడా, ఆయనకి ఏమైనా అయిందా, ఆ అప్డేట్స్ ఇంకా బయటికి రావాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. కానీ ఇజ్రాయెల్ మాత్రం ఇంతవరకు దీనికి సంబంధించిన ప్రకటన చేయలేదు. కానీ ఈ ఐఆర్జీసీ మాత్రం, ఇరాన్కు సంబంధించిన ఐఆర్జీసీ మాత్రం చాలా కీలకమైనటువంటి స్టేట్మెంట్ ఇచ్చింది. చాలా గురిపెట్టి కొట్టాము, నెతన్యాహు కార్యాలయాన్నే మేము ధ్వంసం చేశామని చెప్పి మాట్లాడిన పరిస్థితుంది. అంటే యుద్ధం ఎటువైపు దారి తీస్తున్నా కూడా ఎవరికి అర్థం కాని పరిస్థితుంది. ఇంకా 4-5 వారాలు జరుగుతున్నట్టు ట్రంప్ ఇదే మాట చెప్తా ఉన్నాడు. 4-5 వారాలు అయితే కనుక ఎంతమంది ఇంకా బలవుతారో, ఎన్ని ప్రాణాలు పోతాయి, తర్వాత సామాన్య ప్రజల పరిస్థితి ఏంటో అర్థం కాని సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఈ యుద్ధం ఎఫెక్ట్ వల్ల వేలాదిగా విమానాలు అయిపోయినాయి. గల్ఫ్ గగనతలం పూర్తిగా మూసేసినటువంటి పరిస్థితి. అటు ఏరోప్లేన్స్ ఇటు రావట్లేదు, ఇటు నుంచి విమానాలు అటుపోవట్లేదు, మొత్తం స్తంభించిపోయినటువంటి పరిస్థితి. మరోవైపు చమురు కూడా ఎక్కడెక్కడ ఆగిపోయింది. ఇరాన్ హర్ముజ్ జలసంధిని ఆపేసినటువంటి పరిస్థితి ఉంది. నేపథ్యంలో పూర్తిగా అట్నుంచి ఇటు దిగుమతి అయ్యేటువంటి చమురు నిల్వలు కూడా పూర్తిగా ఆగిపోయి ఇక్కడ మన దేశం కూడా చాలా ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే మన దేశం నుంచి పెద్ద ఎత్తున చమురు దిగుమతి చేసుకుంటాం హర్ముజ్ ఆ జలసంధి నుంచి. సో దీనివల్ల మన భారతదేశం కూడా ఎఫెక్ట్ అవుతుంది. చమురు రేట్లు బాగా పెరిగే అవకాశం, దానివల్ల నిత్యావసర ధరలు కూడా పెరుగుతాయి. ఈ ఆందోళన మన దేశం మీద ఉంది. సో ఏదేమైనప్పటికీ యుద్ధం మాత్రం ఒక తీవ్ర స్థాయిలో పరిస్థితి కనిపిస్తోంది. డొనాల్డ్ ట్రంప్ని విడిచిపెట్టేది లేదు, అమెరికాను విడిచిపెట్టేది లేదు, నెతన్యాహుని విడిచిపెట్టలేదు, వాళ్ళకి కొమ్ము కాసినటువంటి గల్ఫ్ కంట్రీస్ను కూడా విడిచిపెట్టేది అంటూ పెద్ద ఎత్తున ఆయుధాలతో దాడులు చేస్తోంది ఇరాన్. ఒకవైపు ఇరాన్ నాశనం అవుతుంది, ఇరాన్ని ఎక్కడెక్కడ తునాతునుకలు చేసేస్తున్నారు. మొత్తం 131 నగరాలు, ఇరాన్లో ఉన్నటువంటి 131 నగరాల్ని పూర్తిగా స్మాష్ చేసేసాయి ఇజ్రాయెల్, అలాగే అమెరికాకు సంబంధించినటువంటి యుద్ధ విమానాలు. అయినప్పటికీ కూడా మేము ఎక్కడా కూడా పట్టు సడలించట్లేదు, మా టార్గెట్ మాకుంది, మా ఖమేనీని, మా సుప్రీం లీడర్ని చంపినటువంటి ఇజ్రాయెల్కి తగిన బుద్ధి చెప్తాం, అమెరికాకి తగిన బుద్ధి చెప్తామంటూ అత్యాధునిక డ్రోన్ల సాయంతో
వాళ్ళు దాడులు చేస్తున్నారు. అమెరికా బేస్ క్యాంపులే కాదు, ఇజ్రాయెల్ లోపలికి వెళ్ళి ప్రధాన కార్యాలయాలను కూడా, ఎయిర్ బేస్ క్యాంప్స్ను కూడా ధ్వంసం చేస్తున్నటువంటి పరిస్థితి. మరి నెతన్యాహు కార్యాలయం మీద దాడి జరిగిందని చెప్పి క్లియర్గా ఇన్ఫర్మేషన్ వస్తుంది కాబట్టి అసలు ఏం జరిగిందనేది మరికొద్ది గంటల్లో బయటకు వచ్చే అవకాశం ఉంది. నెతన్యాహు ఏమన్నా గాయపడ్డా, నెతన్యాహుకి ఏమన్నా అయిందా, ఈ ఆందోళన అయితే చాలా క్లియర్గా వస్తుంది. యుద్ధం ఎటు దారి తీస్తుందో తెలియట్లేదు. మూడో ప్రపంచ యుద్ధం వైపు అడుగులు ఏమైనా పడుతున్నాయని చెప్పి పెద్ద ఎత్తున అంతర్జాతీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నటువంటి నేపథ్యంలో నెక్స్ట్ ఏం జరగబోతున్నది కూడా చూడాల్సిన పరిస్థితి ఉంది.